హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది ఇడ్లీ అండి. చాలా మెత్తగా స్పాంజీలా దూదిల్లా ఉండే ఇడ్లీలు ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. నేను చేసి చూపిస్తున్నాను. చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు. ఇలా చేసుకొని చూడండి. ఒక గిన్నెతోనైనా గ్లాస్తోనైనా కొలిసి పోసుకోండి రవ్వని. నేను గిన్నెతో కొలిసి పోసాను. ఒక గిన్నెలో 1 kg వరకు ఇడ్లీ రవ్వను తీసుకున్నాను. ఒక గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసి చేయితో మంచిగా పిసకాలి రవ్వనంతా. ఇడ్లీలు స్మెల్ రాకుండా దూదుల్లాగా వస్తాయి, వైట్గా వస్తాయి. 1/2 kg వరకు మినపప్పును తీసుకున్నాను. అంటే గ్లాస్తో మనము 4 గ్లాసుల వరకు రవ్వను తీసుకుంటే 1 గ్లాస్ వరకు మినపగుండును తీసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు చాలా స్పాంజిలాగా వస్తాయి. ఒక గిన్నెలో మినపగుండును పోసేసుకొని 3 టైమ్స్ మంచిగా కడిగి వాటర్ను పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. రవ్వను కూడా మంచిగా కడిగి వాటర్ను పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీరు 3-4 అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇడ్లీ మనకి త్వరగా కావాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా చేసేసుకోవచ్చు. నైట్ అంతా నానబెట్టిన తర్వాత వాటర్ని అంతా వంపేసి మినపప్పు మంచిగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకొని మనము నానబెట్టిన మినపగుండునంతా వేసేసుకోవాలి. మినపప్పుని మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా. పప్పునంతా మిక్సీ కప్పులో వేసేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలి, పిండి లూజ్ కాకుండా ఉంటుంది. మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మంచిగా నానిపోయింది. వాటర్నంతా వంపేసుకోవాలి. వాటర్నంతా వంపేసుకొని మరొక గిన్నె తీసుకోవాలి. ఇలా చేయితోని లడ్డు అయితే ఎలా చేస్తామో మనము చేయితో కూడా రవ్వను అలా తీసుకొని వాటర్ని మొత్తము పిండేసేయాలి. ఎంత వీలైతే అంత గట్టిగా వాటర్ని పిండేసేయాలి. ఇడ్లీ పిండి లూజ్ అయిపోతే ఇడ్లీలు రావు. వాటర్ ఏం లేకుండా రవ్వకి మంచిగా పిండి గిన్నెలో వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మొత్తము రవ్వని ఇలా చేయితో మంచిగా పిండి మరొక గిన్నెలో లడ్డూలలాగా వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. మరొక గిన్నెలో వేసి మొత్తము రవ్వనంతా చేతితోని మంచిగా వాటర్ లేకుండా పిండి గిన్నెలో వేసేసుకోవాలి. అంతా ఇలా చూపిస్తున్నాను చూడండి. అంతా ఇలా వేసేసుకొని మనము రుబ్బి పెట్టుకున్నాము కదా మినపపిండినంతా ఇందులో వేసేసుకోవాలి. రవ్వలో మరీ లూజ్ కాకుండా చూసుకోవాలి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మీరు చేయితోనైనా కలుపుకోవచ్చు. నేను స్పూన్తో కలుపుతున్నాను. మొత్తము మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. రవ్వ మినపపిండి మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, స్పూన్తో వేసి చూపిస్తున్నాను. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. లూజ్ కాకుండా చూసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. అరగంట తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలను తీసుకొని ఇడ్లీలు వేసేసుకుందాము. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెము మనం చేయితోని ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఇడ్లీలని వేసేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలని వేసేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ని కూడా చూసి వేసేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కి వాటర్ మునిగేలా పోసేస్తే ఇడ్లీలు పోతాయి. ప్లేటు మునగకుండా వాటర్ని వేసేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో మనము వేసుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకోవాలి. మరొక ప్లేట్ తీసుకొని ఆయిల్ని అప్లై చేయాలి.
ఒక్కొక్క ఇడ్లీగా వేసేసుకోవాలి. అన్ని ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేస్తూ ఇడ్లీలని వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే క్లాత్ పరిచి ప్లేట్ పైన ఇడ్లీలను వేసేసుకోవచ్చు. అలా కూడా వేసేసుకోవచ్చు, ఇలా కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది ఇడ్లీలు మంచిగా పొంగాలని వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేస్తారు. అలా వేయనవసరం లేదు. మనము డైరెక్ట్గా మినపపిండి రవ్వను మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇడ్లీలను వేసేసుకుంటే ఇడ్లీలు మంచిగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. స్పాంజ్ లాగా దూదుల్లాగా మెత్తగా వస్తాయి. తిన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వేడివేడి ఇడ్లీలతో చట్నీ కానీ సాంబార్ కానీ చేసుకొని తింటే టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. హోటల్లో చేసిన దానికంటే మనము ఇంట్లో చేసుకున్న ఇడ్లీలు ఎంతో టేస్ట్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. అన్ని ప్లేట్లను కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు ఇడ్లీలను ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకొని చూడండి, ఇడ్లీలు వేడివేడి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇడ్లీ ప్లేట్స్ను బయటికి తీసుకొని ఒక ప్లేట్లో ఇడ్లీలని వేసేసుకోవాలి. చేయి కాలకుండా చూసుకోవాలి. చూడండి, ఇడ్లీలను ఒక స్పూన్తో తీసి నేను గిన్నెలో ఇడ్లీలను వేసి చూపిస్తున్నాను. నేను 4 నెంబర్స్కి సరిపడా ఇడ్లీలను వేశాను. 4 ప్లేట్లు వేశాను. ఇడ్లీ పిండిని రుబ్బి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము వేడివేడి ఇడ్లీలను వేసేసుకోవచ్చు. ఇడ్లీలు మాత్రము ఇప్పుడే చేసినట్టు టేస్ట్గా ఉంటాయి, అంత బాగుంటాయి ఇడ్లీలు. 2 ప్లేట్ల నుంచే నేను ఇడ్లీలను తీసాను. 8 ఇడ్లీలను తీసాను. చూడండి, ఇప్పుడు ఇడ్లీలు త్రుంచి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా మెత్తగా స్పాంజ్ లాగా వచ్చాయి ఇడ్లీలు. ఇందులోకి నేను కొత్తిమీర చట్నీ చేశాను. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్తోనైనా, పల్లీ చట్నీతోనైనా, కొత్తిమీర చట్నీతోనైనా, పుదీనా చట్నీతోనైనా ఎలానైనా చేసుకొని తినచ్చండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇడ్లీలు ఇలా చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను ఇప్పుడు తిని చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇడ్లీలు. కొత్తిమీర చట్నీతోనే తిని చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. నేను చేసిన ఇడ్లీలు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.